ఓకే అండి, 10వ క్వశ్చన్ చూద్దాం. నా మోడల్స్ కనీసం 7,000 పైగా మోడల్స్ అన్ని కూడా నా ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానండి. ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్లీ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో కావాలంటే ఎవరైతే 190 రూపీస్ని ఎవరైతే ఈ నెంబర్కి ఫోన్పే చేస్తారో ఆ ఫోన్పే చేసిన పేమెంట్ని స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్ చేస్తారు ఈ నెంబర్కి. డెఫినెట్లీ కూడా వాళ్ళకి విత్ ఇన్ 2 minutesలో నేను కూడా ఈ మెటీరియల్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం డెఫినెట్లీ కూడా సద్వినియోగపరచుకోండి. ఇక చూసుకుంటేనమ్మా ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఇక్కడ ది సింపుల్ ఇంట్రెస్ట్ అకర్డ్ ఆన్ ఏ సమ్ ఆఫ్ certain principal is 1,200 rupees in 4 years at the rate of 8% per annum. Then what would be the simple interest occurred on thrice of that principal at the rate of 6% per annum in 3 years? అంటే ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇవ్వాల, కానీ ఏం చెప్పాడంటే ఇక్కడ ఆ ప్రిన్సిపల్ మీద 1,200 ఇంట్రెస్ట్ వస్తుందంట. ఏంటి ఏ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి? 4 years ఎట్ ది రేట్ ఆఫ్ అదేనమ్మా 1,200 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత పర్సంటేజ్ అంటే 8% పర్ యానం. అంటే ఇంచుమించు ఇక్కడ 4 సంవత్సరాలు ఇస్తున్నాం కాబట్టి అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? ఇంచుమించు 4 సంవత్సరాలు అంటే 8 4 32 అంటే 32% అనేది పర్సంటేజ్ రావడం జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రిన్సిపల్ అంటే క్వశ్చన్ ఏం చెప్పాడంటే దీని యొక్క ప్రిన్సిపల్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ ప్రిన్సిపల్ వాల్యూని ట్రిపుల్ చేసి 100% వాల్యూ ట్రిపుల్ అంటే ఇంటూ 3 చేసి ఈ యొక్క 100% వాల్యూ కనుక్కొని దాన్ని ఇంటూ 3 చేసి దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఈ వాల్యూ వస్తుంది కదా, ఈ 100% వాల్యూ ఏదైతే వస్తుందో ప్రిన్సిపల్ అనేది దాన్ని ఇంటూ 3 times చేసి దాన్ని ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. అంటే యాక్చువల్గా మనం అలా కనుక్కోవచ్చు, కానీ మనం ఏం చేస్తాం డైరెక్ట్గా ప్రిన్సిపల్ కనుక్కుని దాన్ని ఇంటూ 3 times చేస్తాం అనమాట. అర్థమైందా? కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాల్యూని తీసుకొచ్చేసి అంటే 32% 1,200 సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కదా, దాని తర్వాత 100% కనుక్కుని 100%ని ఇంటూ 3 చేసి ఇంటూ 3 వాల్యూ మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటారు. అది యాక్చువల్గా మన కాన్సెప్ట్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా చేసేస్తాం. ఇక్కడ 100% వాల్యూ మనం కనుక్కోవద్దు. 100% వాల్యూ కనుక్కోకుండా ఏం చేస్తామంటే ఈ 1,200 వాల్యూ 32% అవుతుంటే మన ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమన్నాడు? 3 yearsకి ఎంత పర్సెంటేజ్? 6%. అంటే 18% వాల్యూ మనం డైరెక్ట్ కనుక్కున్నాం. ఈ 18% వాల్యూ డైరెక్ట్ కనుక్కొని దాన్ని ఇంటూ 3 చేద్దాం. ఇంటూ 3 చేస్తే అదే వాల్యూ వస్తాయి. అర్థం ఏం లేదు, కానీ మనం చాలా ఈజీ చేసేయచ్చు ఈ మెథడ్. కానీ చాలా మంది 100% వాల్యూ కనుక్కుని 100% వాల్యూ ఇంటూ 3 times చేసి దానికి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటారు. కానీ డైరెక్ట్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటున్నాం. డైరెక్ట్గా 32% 1,200 అయితే 18% వాల్యూ అంతా మనం కనుక్కుంటాం అనమాట. అర్థమైందా? 18% వాల్యూ మనం కనుక్కుంటే దాన్ని 3 times చేస్తాం. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటేనమ్మా 4 table అనేది 32లో ఇక్కడ 8 times పోద్ది, ఇక్కడ 3 times పోద్ది అంటే 300. ఇదే విధంగా చూసుకుంటేనమ్మా 2 table అనేది ఇక్కడ 4 times పోద్ది, 300లో 150 times పోద్ది. మళ్ళీ 2 table అనేది ఇక్కడ 2 times పోద్ది. అదే విధంగా ఇక్కడ 150లో 75 times పోద్ది. ఇంకా క్యాన్సిల్ ఏమైనా ఉందా అంటే క్యాన్సిల్ అయ్యి ఉన్నాయి. అంటే ఈ 2 అనేది ఈ 18లో 9 times పోద్ది అనమాట. అంటే ఇంకేమైనా క్యాన్సిల్ ఏముంది అంటే ఏం లేవు. అంటే 75 into 9 అనమాట. ఇక్కడ చూడండి 75 into 9 అంటే ఈ వాల్యూ ఏంటి? 18% వాల్యూ వచ్చేస్తుంది. కానీ దీన్ని మనం ఏం చేయమన్నాం? ఇంటూ 3 చేయమన్నాం కాబట్టి ఇంటూ 3 times చేసేద్దాం. ఇంటూ 3 times చేస్తే ఈ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ అవుతుంది. అంటే 2025 వస్తుంది. కావాలంటే ఈ విధంగా డైరెక్ట్గా చేసేయచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ 32% 1,200 అయితే 100% ప్రిన్సిపల్ కనుక్కొని ఆ ప్రిన్సిపల్ వాల్యూ 100% వాల్యూ అదే ఏదైతే వస్తుందో దానికి మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటారు. అది మనం కనుక్కోమని మెథడ్. కానీ మనం ఏం చేసాం డైరెక్ట్గా కట్టేసాం అనమాట. డైరెక్ట్గా పర్సంటేజ్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కట్టేసి దాన్ని ఇంటూ 3 చేసాం. అది ఇప్పుడు చేసినా అప్పుడు చేసినా ఆన్సర్ మాత్రం ఒకటి వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా మనం చేయాలన్నమాట ఈ మోడల్ అనేది. క్వశ్చన్ అర్థం చేసుకుంటే డెఫినెట్లీ కూడా చేసే విధానం చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. క్వశ్చన్ అర్థం కాకుండా మనం ఏం చేయం. ఇక్కడ 11 క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ lends 40% of his sum of money at 15% per annum, 50% of rest at 10% per annum, and the rest at 18% per annum rate of interest. What would be the annual rate of interest if the interest is calculated on the whole sum? క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అతను దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్నాయమ్మా. ఇందులో ఎంత ఉన్నాయో మనకు తెలియదు, ఇక్కడ మనం చెప్పాలి. కానీ మనకి ఇందులో ఇతను ఉన్న 100 రూపాయల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిన 40% అనేది ఇచ్చాడు. ఎంత పర్సంటేజ్కి? 15%కి. అతని దగ్గర ఉన్న వాల్యూ 40% అనేది డెఫినెట్లీ కూడా
15% పర్ యానం రేటుకి ఇచ్చాడు. అదే విధంగా ఏం చేశాడు ఇక్కడ మళ్ళీ 50% ఆఫ్ రెస్ట్. అంటే 50% ఆఫ్ రెస్ట్ అంటే ఆల్రెడీ నీకు 100లో 40% అయిపోతే ఇంకా మిగిలిన పర్సెంట్ ఎంత ఉంటుందమ్మా? 60లో 50% ఇచ్చాడు. అర్థమైందా? ఇక్కడ ఉన్న దాంట్లో కాదు, 60లో 50 అంటే ఎంత? 60లో 50 అంటే 30% ఇచ్చాడు అనమాట. అంటే 30% ఇచ్చిన తర్వాత దాన్ని ఎంత పర్సెంటేజ్కి ఇచ్చాడు? 10%కి ఇచ్చాడు. అర్థమైందా? ఇక్కడ మనకి 100లో 40 అయిపోయింది, 30 అయిపోయింది, ఇంచుమించు 70 అయిపోయింది. ఇంకేం చెప్పాడమ్మా? ది రెస్ట్ ఎట్ 18%, ఇంకా మిగిలిందంతా 30. అంటే 100లో 70 అయిపోయింది, 40 అయిపోయింది, 30 అయిపోయింది, ఇంకెంత మిగిలి 30 మిగిలి ఆ రెస్ట్ ని మిగిలిన కూడా ఏం చేశాడంటే 18% పర్ యానంకి ఇచ్చేసాడు. ఇస్తే మనం ఏం కనుక్కోమన్నాడు? వాట్ వుడ్ బి ది యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మొత్తం మీద అసలు యాన్యువల్ రేట్ ఎంత ఉంటుంది, ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అదే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడు? 15% ఇచ్చాడు, 10% ఇచ్చాడు, 18%కి ఇచ్చాడు వాల్యూ. కానీ మొత్తం మీద మనకి ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది కనుక్కోమన్నాడు. హోల్ మొత్తం మీద కనుక్కోమన్నప్పుడు దీనికి షార్ట్ కట్ మనకు ఆల్రెడీ చెప్పాం, పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్. గుర్తుపెట్టుకోండి, మనం పర్సంటేజ్ టాపిక్ లో దీన్ని డిస్కస్ చేసాం. పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ అని ఈ విధంగా వచ్చాం. అంటే 40% ఆఫ్ 15%, 30% ఆఫ్ 10%, 30% ఆఫ్ 18%. ఈ విధంగా ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పానంటే కీప్ డెసిమల్ పాయింట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్. అంటే అర్థమైందా? రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉందమ్మా, ఇక్కడ ఒక డిజిట్ వదిలేసేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఒక డిజిట్ వదిలేసేసి దాని పక్కన పాయింట్ పెట్టుకోవాలి. అంటే 1.5 అనమాట. అదే 4.0 ఉంది, అంటే 40 ఉంది, 40 కూడా సేమ్ రైట్ హ్యాండ్ సైడ్ నుండి కీప్ డెసిమల్ పాయింట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్. అర్థమైందా? ఇక్కడ నుంచి ఒక్క వాల్యూ తీసేయాలన్నమాట. అంటే 1 డిజిట్ పక్కన పెట్టాలి. అంటే 4.0. అంటే రెండుని కూడా మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఎప్పుడు మల్టిప్లై చేయాలి? పర్సెంటేజ్ ఆఫ్ పర్సెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టిక్ మనం యూజ్ చేసుకోవాలి. అంటే అప్పుడు 4 × 0 × 1.5. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే 4 × 1.5 అంటే 6 అవుతుంది. సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ అంటే పర్సెంటేజ్ ఆఫ్ అంటే 30% ఆఫ్ 10%. అంటే ఏం చెప్తా? ఒక పాయింట్ పక్కన ఒక డిజిట్ పక్కన రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టుకోమన్నా. అంటే 3.0 × 1.0 అంటే ఎంత అవుతుంది? 3% అవుతుంది ఈ వాల్యూ. అర్థమైంది కదా? ఇక్కడ 6% వచ్చింది, ఇక్కడ 3% వచ్చింది. డైరెక్ట్ గా చెబుతున్నాను నీకు, మీకు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా చాలా ఈజియెస్ట్ వే, చాలా సింపుల్ ట్రిక్ అనమాట. అదేవిధంగా ఎక్కడ కూడా చూడండి, 3.0 × 1.8 అంటే ఎంత? 5.4 అనమాట. మొత్తం కూడా యాడ్ చేయండి. 6% ప్లస్ 3% ప్లస్ 5.4%. మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది అంటే 14.4% వస్తుంది. అంటే వాల్యూ అనేది ఈ విధంగా వస్తుంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది అనమాట. ఈ విధంగా ఈజీగా చేయాలి. మనకి ఇక్కడ ఏం చెప్పామంటే పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ అనే ట్రిక్ యూజ్ చేసి ఈ సమ్ అనేది మనం సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ అతని దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. అందులో 100 రూపాయలు ఫస్ట్ 40% 15%కి ఇచ్చాడు. ఇంకా మిగిలిన దాంట్లో 50% వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ 10% ఇచ్చాడు. మళ్ళీ అందులో ఏదైతే మిగిలిపోయిందో ఆ వాల్యూ తీసుకొచ్చేసి మళ్ళీ 18%కి ఇచ్చాడు. కానీ ఇక్కడ మొత్తం మీద ఒకసారి 15%కి ఇచ్చాడు, ఒకసారి 10%కి ఇచ్చాడు, ఇంకోసారి 80%కి ఇచ్చాడు. కానీ మన క్వశ్చన్లో ఈ విధంగా 3 రకాలుగా ఇచ్చినప్పుడు మనకి సేమ్ ఒకే విధంగా ఉండే విధంగా ఒక బారు కాన్సెప్ట్ అంటే బారు వడ్డీ ఏదైతే ఉంటుందో అది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ రూపంలో ఉంది కాబట్టి మనం ఏం చేసాం? ఒక రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కీప్ డెసిమల్ పాయింట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ అని ఒక డెసిమల్ పాయింట్ పెట్టుకొని ఆ విధంగా మనం ఈ సమ్మని తీసుకొచ్చేసి ప్రతి వాల్యూను మనం కూడా యాడ్ చేసుకుంటూ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనం ఇక్కడ బారు వడ్డీ అవుతుంది. ఏది? యాన్యువల్ మొత్తానికి, సంవత్సరం మొత్తానికి వార్షిక బారు వడ్డీ రేటు ఎంత అంటే 14.4% అని మనం చెప్పగలుగుతాం. ఈ విధంగా ఈ సమ్ చేయాలి. ఎవరైతే కాన్సెప్ట్ అర్థమైతే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందమ్మా. కాన్సెప్ట్ అర్థం కాబట్టి చాలా అంటే చాలా కష్టం. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఓకేనా? అదేవిధంగా 12వ క్వశ్చన్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 12వ క్వశ్చన్. కానీ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీయే. క్వశ్చన్ అర్థం కాబట్టి ఎవరికి కూడా ఈజీగా ఉంటుందో క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదేమైనా కానీ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటున్నామా, ది సమ్ ఆఫ్ మనీ దట్ విల్ గివ్ 1 యాజ్ ఇంట్రెస్ట్ పర్ డే ఎట్ ది రేట్ ఆఫ్ 5% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్. ఇక్కడ ఏం చెప్పాడంటే మనకి సంవత్సరంలో కూడా రూపాయికి వచ్చేసి 1 డేకి 1 రూపాయి వస్తుంది వడ్డీ అని చెప్పాడమ్మా.
1 డేకి ₹1 వస్తుందని చెప్పాడు. ఇక్కడ ప్రయాణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు 5% ప్రయాణం. అంటే సంవత్సరం మొత్తం మీద పర్సెంటేజ్ వాల్యూ ఎంత అంటే 5% అనమాట. సంవత్సరం మొత్తానికి కూడా 5% మనకి పర్సెంటేజ్ రూపంలో ఇచ్చాడు. మనం దీని నుంచి ఏం చేస్తాం? ఈ పర్సెంటేజ్ రూపంలో వాల్యూ రూపంలో తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం? ఇక్కడ మనకు చెప్పాడు. దట్ విల్ గివ్ 1 యాజ్ ఇంట్రెస్ట్ పర్ డే. సంవత్సరంలో ఒక రోజుకి ₹1 ఇస్తే 365 రోజులు ఉంటాయి సంవత్సరంలో. అర్థమైందా? 365 రోజులు మాత్రం తీసుకో. 365 తీసుకోకూడదు. 365 రోజులు మాత్రం తీసుకోండి. అర్థమైందా? అయితే ఏమవుతుంది అంటే రోజుకు ₹1 అవుతుంది. 365 రోజులకి 365 ఇంటూ 1 వేసుకుంటే మనకి ₹365 వడ్డీ వస్తుంది. అంటే పర్సంటేజ్ రూపంలో సంవత్సరానికి 5% వాల్యూ అవుతుంటే అదేవిధంగా అమౌంట్ రూపంలో సంవత్సరానికి ₹365 వడ్డీ అవుతుంది. దీనికి మనకి ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. అసలు ఎంత ఇచ్చాడు? 100% వాల్యూ మనం తీసుకురావాలి. ఈ 5 అనేది 365 చూసుకుంటే 7 సార్లు 37, ఇంకా 1 మిగులుతుంది 15, 5 3 15 అంటే 73. ఇంకేం క్యాన్సిల్ ఏమున్నాయి అంటే క్యాన్సిల్ కావు. ఇంకేం చేస్తావు? మల్టిప్లై చేస్తావు. అంటే 73 ఇంటూ 100 అంటే 7,300 7,300 రూపీస్ అనేది అసలు ప్రిన్సిపల్ అవుతుంది. అంటే మనకి ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. ఈ విధంగా ఇచ్చేయాలి. మనకు చెప్పాడు ఇక్కడ చాలా చాలా ఈజీగా చెప్పాడు. రోజుకొచ్చి మనం ₹1 వడ్డీ ఇస్తున్నాము. సంవత్సరానికి ఎంత అవుతుంది మనకు చెప్పేశాడు అక్కడ. ₹1 అంటే సంవత్సరం 360 రోజులు ఉంటే 365 ఇంటూ ₹1. ఒకవేళ ₹3 ఇచ్చాడు అనుకోండి 365 ఇంటూ 3 వేస్తాం. ఒకవేళ ₹6 రోజు ఇచ్చాడంటే 365 ఇంటూ ₹6 వేస్తాం. పర్సంటేజ్ మనం చెప్పాడు 5% ప్రయాణం అని. ఈ 5% వాల్యూ దీనికి ఈక్వల్ చేస్తాం. ₹365 ఏదైతే ఉండే వడ్డీ అనేది పర్సంటేజ్ రూపంలో వడ్డీ అనేది 5% ఉంటే అమౌంట్ రూపంలో సంవత్సరానికి వడ్డీ వచ్చి ₹365 అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చేసామంటే ప్రిన్సిపల్ తీసుకొచ్చాం. 100% వాల్యూ తీసుకొచ్చాం అనమాట. ఈ విధంగా ఈ సమ్ చేస్తాం. ఓకేనా? ఈ ఎవరికి కావాలని డెఫినెట్లీ కూడా నా మోడల్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. డెఫినెట్లీ నా మెటీరియల్ కావాలంటే ₹190 ఎవరైతే ఈ ఫోన్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ గూగుల్ పే ఏదైనా ఆన్లైన్ పేమెంట్ ఎవరైతే చేస్తారో ఈ నెంబర్కి డెఫినెట్లీ కూడా నా మెటీరియల్ అనేది డెఫినెట్లీ కూడా నేను ఇస్తాను విత్ ఇన్ సెకండ్లో. ఓకేనా? ఇవి ఈ రోజు ఉన్న మోడల్స్.